హైందవ శంకరావానికి విశేష స్పందనొచ్చింది. హిందువులంతా కదిలారు. ప్రతి వారిలో చర్చ మొదలైంది. అనుకోని రీతిలో సభ కాషాయంతో నిండిపోయింది. మేధావులు, పండితులు, హిందూ ధార్మికులు, పీఠాధిపతులు, సినీ రచయితలు, గాయకులు తరలివచ్చారు. మొత్తంగా శంఖారావం విజయవంతమైంది. ఈ సభలో సినీ గేయ రచయిత, అభినవ హైందవ అభిమాని అనంత శ్రీరామ్ ప్రసంగం సంచలనంగా మారింది. అసలు అతను మాట్లాడిన దానిలో అర్థం ఏమిటి అన్నదానిపై చర్చ జరుగుతోంది. అదేమిటో చూద్దాం. సినీ గేయ రచయిత, అభినవ హైందవ అభిమాని అనంత శ్రీరామ్ ఏదో విధంగా వార్తల్లో ఉండాలని చూస్తారా? ప్రతి దానిపై ఏదో ఒక వ్యాఖ్య చేసి తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాలని తాపత్రయపడతారా? అందుకే ఆయన విజయవాడలో జరిగిన హైందవ శంఖారావంలో అంతలా రెచ్చిపోయారా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. దానానికి మారుపేరుగా, దాతగా పేరు ప్రఖ్యాతులున్న దానవీరశూర కర్ణుడి గొప్పతనాన్ని శంకిస్తూ ఆయన మాట్లాడిన తీరుపై నెటిజన్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అనంత శ్రీరామ్ కీర్తికాంక్షకి ఇప్పుడు కర్ణుడు కావాల్సి వచ్చారా అంటూ పలువురు విమర్శలు లంఘించుకున్నారు. కల్కి సినిమాపై అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను తనకు అవకాశం దక్కకపోవడం వల్లేనని మరికొందరు నెటిజన్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో కర్ణుడికి గొప్పతనాన్ని ఆపాదించడాన్ని అనంత శ్రీరామ్ ఆక్షేపించారు. సినిమాల్లో వినోదం కోసం హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం జరుగుతోందని ఆందోళన చెందారు. నేరుగా ఎన్టీఆర్ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ ఆయన తీసిన దానవీర సూరకర్ణ సినిమా నుంచి ప్రభాస్ నటించిన కల్కి చిత్రంలో కర్ణ పాత్రలను మలిచిన తీరును దుయ్యబట్టారు. కావ్యేతిహాస పురాణాల్ని వక్రీకరించడం, 2 తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, 3 తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ఈ 3 అంశాల్లో మొదటిది కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి 2 కళ్ళ లాంటివి. కానీ అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పదనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. కర్ణుడి గొప్పతనాన్ని ఆధ్యాత్మిక పండితులు గరికపాటి మొదలు చాగంటి వరకు అందరూ ప్రశంసిస్తూ అద్భుత ప్రసంగాలు చేస్తున్న నేపథ్యంలో అనంత శ్రీరామ్ కర్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నలుగురి నోళ్లలో నానాలనుకుంటున్నారని తూర్పుగోదావరి జిల్లా మండపేటకు చెందిన ఓ పండితుడు అభిప్రాయపడ్డారు. విశ్వ హిందూ పరిషత్ కార్యక్రమంలో మాట్లాడుతూ సినిమాల చిత్రీకరణ, వక్రీకరణ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలు మన పురాణ, ఇతిహాస గాథల్ని వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. పాటలు, సన్నివేశాలు ఇలా అన్ని రకాలుగా హననం చేస్తున్నారంటూ కొన్ని ఉదాహరణలు చెప్పాడు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హీరోగా చూపించడం సిగ్గుచేటన్నారు. నిండు సభలో ద్రౌపదిని వివస్త్రను చెయ్యమన్నవాడు శూరుడు, వీరుడు అవుతాడా? గంధర్వులతో యుద్ధ సమయంలో పారిపోయిన వాణ్ణి శూరుడు, వీరుడు అంటామా అంటూ అనంత శ్రీరామ్ ఏవేవో చెప్పుకొచ్చారు. నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజంత గొప్ప దాత అని చెప్పి కర్ణుడిని అంటే మన సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో
అగ్నిదేవుడిచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడిచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? పాటల్లోనూ పదే పదే మన హైందవ ధర్మాన్ని కించపరుస్తూనే వస్తున్నారన్నాడు. ధమ్ మరే ధమ్, హరే కృష్ణ హరే రామ్ అంటూ ఓ ఐటం పాటలో ఇస్కాన్ వారి నినాదాన్ని వాడారు అన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి హరే రామ హరే కృష్ణ అంటూ అద్భుతంగా రాశారు. పాట ద్వారా మార్పు తీసుకురావటం అంటే అలా రాయాలి అంటూ అనంత శ్రీరామ్ చెప్పుకొచ్చారు. ఒక హిందీ పాట వినే ఉంటారు. దమ్మరదం మిట్ జాయహం బోలో శుభశ్యామ్ హరే కృష్ణ హరే రామ్. రండి దమ్ము కొడదాం, కలుసుకుందాం, శుభ సాయంత్రం చెప్పుకుందాం, తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం. భగవత్ తత్వాన్ని భగవద్భక్తిని జగత్ ప్రస్తుతంగా జగద్విదితం చేసిన ఇస్కాన్ వారి నినాదం హరే కృష్ణ హరే రామ్ ని ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటామా? మీ ముందు ఇప్పుడు రెండు దారులు ఉన్నాయి. పాటని ఎలా ఉపయోగించచ్చో, అదే హరే కృష్ణ హరే రామ్ ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు. హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా? వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా. సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. ఇది పాట రాయడం అంటే, ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే, ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే, ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే, ఉద్వేగం రేకెత్తడం అంటే, ఉత్తేజితుల్ని చేయడం అంటే, ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నరవాలని నేను కోరుకుంటున్నా. అన్య మతస్థులు తెర వెనుక మన హైందవ ధర్మాన్ని ఎలా అణచివేస్తున్నారో ఓ ఘటన చెప్పుకొచ్చాడు అనంత శ్రీరామ్. తాను రాసిన ఓ పాటలో బ్రహ్మాండ నాయకుడు అనే హిందూ పదం ఉందని చెప్పి ఆ పాటను చెయ్యనని చెప్పాడు. ఒక్క హిందూ పదం ఉందని చెప్పి నువ్వు పాట చెయ్యనని చెప్పావు. జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయను అని ప్రతిజ్ఞ చేశా. 15 ఏళ్లుగా అతనికి ఒక్క పాట రాయకుండా ఉండిపోయా అని అన్నాడు. మరి ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అనంత శ్రీరామ్ పేరు చెప్పలేదు. ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయనన్నాడు. నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయనన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి 15 సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు. అయితే కొందరు విమర్శకులు చెప్పేదాని ప్రకారం అనంత శ్రీరామ్ టార్గెట్ చేసింది ఎన్టీఆర్ తీసిన దానవీర సూరకర్ణ సినిమాను కాదని, కొందరు పండితులుగా చలామణి అవుతున్న సినీ కవులు, గేయ రచయితలు ఆయన ప్రతిభను గుర్తించకపోవడమే కారణమని చెబుతున్నారు. ఏది ఏమైనా హైందవ సభ వ్యక్తిగత విమర్శలకు దారితీయడంపై కొందరు అసహనం వ్యక్తం చేశారు.